హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిసారి దారం తెగిపోతుందని చాలా బాధపడుతున్నారా? అయితే మీ అందరి కోసం వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే నేను ఎట్లా 15 రోజులకోసారి ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను కాబట్టి, నాకొచ్చిన ప్రాబ్లమ్ మీకు కూడా వచ్చింటుంది కాబట్టి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందనే చెప్తాను. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతున్నా. అసలు నాకు 2 ఏళ్ళకి ఒక్కసారైనా రిపేరే రాదనమాట. ఎందుకంటే నేను ప్రతిసారి రోజుకు కనీసం 7, 6 బ్లౌజులైనా కుడతా ఉంటా. ఇంతగా కుట్టిన నా మిషన్ రిపేర్ రాలేదంటే నేను చిన్న టిప్స్ ఫాలో అవుతాను కాబట్టి రిపేర్ రాదనమాట. ఇంట్లో నేనే రిపేర్ చేసుకుంటా మిషను. ఏదన్నా పెద్ద పెద్ద మిస్టేక్ వస్తే తప్ప నేను అసలైతే టౌన్కి పోననమాట. చూసారు కదా, మనం ఎక్కువ కరెంట్ మగ్గాల శారీసు, కాటన్ శారీసు, బ్లౌజులు, అలానే జరీ వచ్చిన బ్లౌజులు, ప్రతి ఒక్క బ్లౌజులు కుడతా ఉంటాం కదా. అవి మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ముక్కలన్నీ అవి కింద పాదం కింద అంతా లోపల సూది అనేది కిందకి దిగనీకోకుండా పాదం కింద అంతా ఆనుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి ఆ సూది అనేది కింద ఉన్న క్లాత్కి దిగబడితేనే కదా మనకి కుట్ట అనేది పైకి వస్తుంది. ఆ కింద డస్ట్ అనేది అంతా ఇరుక్కోవడం వల్ల ప్రతిసారి దారం తెగిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ డస్ట్ అంతా ఆనుకొని ఉంటుంది కాబట్టి పాదానికి సూది కిందికి దిగే అవకాశం ఉండదు. అందుకు కాబట్టి మనకి ప్రతిసారి దారం తెగిపోతూ ఉంటుంది. కింద కూడా పూస కుట్ట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకు కాబట్టి మీరు 15 రోజులకు ఒక్కసారైనా లేదా మీరు నెలకు ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకున్నారనుకో, అసలు మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఒక్కసారైనా అసలు రిపేరే రాదండి. నేను ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ మిషన్ అంటే ముందు జాగ్రత్త ఎక్కువ. మనము ఏదో ఇంట్లో ఉన్నదాన్ని చూసుకునే కన్నా మళ్ళీ మీకు ఇంకా దగ్గరగా జూమ్ చేసి పెడుతున్నాను చూడండి. మీకు ఇంకా క్లారిటీగా కనిపించాలని చూపిస్తున్నాను. ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే మీకు అసలు రిపేరే రాదు. అసలు చిన్న చిన్న రిపేర్లు ఖచ్చితంగా మీ మిషన్ మీరే రిపేర్ చేసుకుంటారు. ఇది కూడా ఎందుకు అంతలా చెప్తున్నానంటే అసలు చాలా ఈజీ అనమాట. అసలు కింద పైన రేకు ఉంటుంది కదా, కింద ఉన్నట్టు పైన ఉన్నట్టు ఉంటుంది, అవన్నీ ఉడివీకేయడమా. నేను ఉడివీకేటప్పుడు తీయలేదనమాట. ఉడివీకేసాను. ఉడివీకిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది, అయ్యో ఇది కూడా 10 మందికి ఉపయోగపడే వీడియోనే కదా, వీడియో తీసి పెడదాం ఏముంది అని వీడియో అయితే తీసి పెడుతున్నాను. మీకు మళ్ళీ రేకు అది ప్లేట్ అనేది ఎలా బిగియాలి అనేది కూడా లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను లాస్ట్లో ఎలా బిగిస్తానో ఫస్ట్లో కూడా సేమ్ అలానే అనమాట. చూసారు కదా, ఇంత డస్ట్ ఉంటే అసలు సూది అనేది ఎలా దిగబడుతుంది చెప్పండి. అసలు మీ ముందరే ఎక్కడ స్కిప్ చేయకుండా డైరెక్ట్గా 7 నిమిషాల వీడియో అయితే పెడుతున్నాను. చూసారు కదా, ఇలాంటి మిస్టేక్ వచ్చినప్పుడు ఇంకా దారం ఎలా కిందికి సూది ఎలా కిందికి దిగుతుంది చెప్పండి. సూది కిందికి దిగితేనే కదా మనకి దారం బాబీలో ఉన్న దారం అనేది పైకి వచ్చేది. బాబీలో ఉన్న దారం పైకి వచ్చేకి కాదు, కింద సూది పెట్టిన దారము కిందికి దిగదనమాట. ఎందుకంటే మధ్యలో మనకి ఏమంటారు చిన్న హోల్కి ఏదైనా డస్ట్ అడ్డుకుంటే ఏదైనా రాదు కదా. ఇది కూడా సేమ్ అలానే మధ్యలో కింద నుంచి బాబీలో నుంచి దారం వచ్చే అవకాశం లేదు, కింద సూదిలో నుంచి దారం కిందికి దిగే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో అంతా ఆనుకుంది కాబట్టి అట్లా ప్రతిసారి దారం తెగిపోతూ ఉంటుంది. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకోండి, ఏంటబ్బా నా మిషన్ ఏదో రిపేర్ వచ్చింది వల్ల అందుకే ప్రతిసారి దారం తెగిపోతూ ఉందని మనం టౌన్కి ఎత్తుకొని ఒక 400, 500 వాళ్ళు ఏదన్నా ఇంత ఉంటే అంత చెప్తారనమాట. ఎందుకంటే ఎవరైనా డబ్బుల కోసం కదా పని చేసేది. అందుకు కాబట్టి ఎంత లేదన్నా ఒక 500 అన్నా తీసుకొని పంపిస్తారు. ఏం చేయరు. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అదే చేస్తారు. కింద పాదం కింద ఉండే కింద మొత్తం గలీజ్ అంతా తీసేస్తారు. మొత్తం నేను ఇప్పుడు రేక్ అంతా ఉడివీకి ఆయిల్ ఎట్లా ఇడిచానో అట్లా ఇడుస్తారు. ఆయిల్ ఇడిచిన తర్వాత నేను ఇప్పుడు మిషన్ ఎలా ఆడిస్తున్నానో సేమ్ అలానే ఆడిస్తారనమాట. నాకు ఈ మిషను తెరిచేసే పెద్దయ్య చాలా కొంచెం బాగా ఏమంటారు క్లోజ్ అనమాట. ఆ పెద్దయ్య ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి, ఏదన్నా మిషన్లో చిన్న చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లోనే మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి చూపించాడు. కాబట్టి నేను ఏదైనా పెద్ద సమస్య వస్తేనే మిషన్ అనేది ఎత్తుకొని పోతాను అనమాట. అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. బహుశా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంత జనం మాకేమి మిషన్ ఎత్తుకొని వస్తే రిపేర్ చేపిస్తాం అనే వాళ్ళు ఉన్నారు కదా.
నేర్పించే పెద్దయ్య అలాంటి వాడు కాదనమాట. చిన్నది వస్తే ఎలా చేసుకోవాలి, ఏదైనా పెద్ద సమస్య వస్తే ఎత్తుకొనిరా, చిన్న చిన్న సమస్యలు వస్తే ఇట్లనే చేసుకోవాలి ఇట్లనే చేసుకోవాలని ప్రతి ఒక్కటి నాకు ఈ మిషన్ కొండనడం వల్ల చూపిస్తాడనమాట. బహుశా అదే నాకు ఈరోజు నా సక్సెస్ కారణం అనుకోవచ్చు. ఎందుకంటే సక్సెస్ కారణం ఏంటబ్బా అనుకోవచ్చు, మనం కుట్టే మిషన్ మనకి బాగుంటేనే కదా మనం కూడా బ్లౌజులు కుట్టేది. అందుకు కాబట్టి మీ ఇంట్లో మీరే రిపేర్ చేసుకోవాలి అంటే అసలు ఇంతకన్నా మంచి వీడియో మీకు ఎక్కడ చిక్కదు. ఎవ్వరు కూడా ఇంత క్లారిటీగా చూపిరనమాట. ఎందుకంటే కొంత జనం ఓరోరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కటి మనం ఎందుకు షేర్ చేయాలి, ప్రతి ఒక్కటి మన పనిస్ పెట్టుకొని ఎందుకు వీడియో అప్లోడ్ చేయాలనేది చాలా జనానికి ఉంటుంది. అందుకు కాబట్టి నేను ఎట్లా మన టైలరింగ్ ఛానల్లే కదా ఎక్కువ ఫాలో అయ్యేది, టైలరింగ్ చేసే సిస్టర్లు వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో అయితే తీస్తున్నాను. చూపించాను కదా నేను ఇప్పుడు కింద ప్లేటు పాదం కింద ఎలా బిగించానో ఇది కూడా ఎలా బిగిస్తాననే చూపియండి. ఇప్పుడు నేను ఎలా బిగిస్తున్నా సేమ్ అట్లనే ఉడివికేసి మళ్ళీ అట్లనే బిగించేది. చాలా ఈజీ అనమాట. ఇంతకన్నా మీకు ఈజీగా ఎక్కడ ఉండదు. అసలు ఇంతకన్నా ఇంత నిబ్బరంగా ఇంత నిదానంగా ఇంత క్లారిటీగా ఎవ్వరు చెప్పరనమాట. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా, మీ ముందుకు వస్తూ ఉంటా. మీరు సపోర్ట్ చేసేది కావాలి, కానీ మీరు అడిగిన వీడియో ప్రతి ఒక్కటి టైలరింగ్ గురించి షేర్ చేస్తానన్నమాట. చూసారు కదా ఇప్పుడు నేను ఎలా బిగిస్తున్నాను, సేమ్ అలానే నేను పెద్ద పెద్ద సమస్య వస్తేనే మిషన్కి రిపేర్ అనేది కొండనమాతాను. ఇలా చిన్న చిన్న సమస్యలు నేనే ఇంట్లో సాల్వ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు ఈ 13 సంవత్సరాల నుంచి అనుభవం అయిపోయింది. ఇప్పుడు కింద పాదంలో డస్ట్ అంతా ఉడివిక్కుంటే ఏంటి సమస్య అనేది నాకు అర్థమైపోయింది అనమాట. కింద ప్రతిసారి దారం తెగిపోతుందంటే ఇంకా అదే కారణం. అందుకు కాబట్టి పొద్దున్నే మిషన్ ఎక్కుతానే ఇలా క్లీన్ చేశాను అనమాట. దాదాపు 15 రోజులు 20 రోజులు అవుతుంది నేను క్లీన్ చేయక. ఇట్లా 20 రోజులకోసారి నెలకోసారి మీరు ఇలా క్లీన్ చేసుకున్నారనుకో అస్సలు మీకు ఎక్కడ రిపేరే రాదండి. ఖచ్చితంగా ఇదైతే నేను క్లారిటీగా చెప్పినంతగా యూట్యూబ్లో ఎవ్వరు చెప్పిండరు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మన ఇంట్లో మనమే రిపేర్ చేసుకోవచ్చు. డబ్బులు అనేది ఎక్కువగా పోగొట్టుకోకుండా అదే డబ్బులతో మనం సేవ్ చేసుకొని ఏదైనా దారాలు కానీ లైనింగ్లు కానీ తీసుకోవచ్చు. నిజమా కదా? కామెంట్ చేయండి.